బాలీవుడ్ నటుడు సైఫ్ పై దాడి ఘటనకు ముందు నిందితుడు మహమ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్ తొలుత సైఫ్ చిన్న కొడుకు జహ్ ఉంటున్న గదిలోకి ప్రవేశించాడు. ఇంతలో దుండగుడిని చూసిన జహ్ కేర్ టేకర్ గట్టిగా అరవడంతో ఆమెను చంపేస్తానని బెదిరించాడు. ₹1 కోటి ఇస్తే వదిలేస్తానని బేరమాడాడు. ఇంతలో ఆ శబ్దాలు విన్న సైఫ్ వెంటనే అక్కడికి చేరుకుని దుండగుడిపై పడ్డాడు. ముందు నుంచి గట్టిగా పట్టుకున్నాడు. ఈ పెనుగులాటలోనే సైఫ్ వెన్నుపై నిందితుడు కత్తితో దాడి చేశాడు. ఈ క్రమంలో సైఫ్ వెన్నులో కత్తి విరిగిపోయింది. 6 కత్తిపోట్లు పడి రక్తం కారుతున్న సైఫ్ గుండె ధైర్యంతో దుండగుడిని ఫ్లాట్లోనే ఉంచి బయట నుంచి తలుపు వేశాడు. అయితే దొంగోడు తెలివిగా తాను వచ్చిన మార్గంలోనే తప్పించుకున్నాడు. మొత్తం 12 అంతస్తుల్లోని ఆ అపార్ట్మెంట్లో 9 అంతస్తుల మెట్లెక్కి వచ్చాడు. తర్వాత డక్ట్ ఏరియాలోని పైప్ను పట్టుకుని పాక్కుంటూ సైఫ్ బాత్రూంలోకి కిటికీ తొలగించి ఇంట్లోకి చేరుకున్నాడు. సైఫ్ రూమ్లో పెట్టి బంధించడంతో నిందితుడు అదే బాత్రూం నుంచి బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ పై దాడిలో బంగ్లాదేశ్లోని ఝలోకటి జిల్లాకు చెందినవాడిగా పోలీసులు గుర్తించారు. పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసింది. ముంబైలో ఉంటున్నాడు. ఇతను పోలీసుల కస్టడీలో చిన్న చిన్న పనులు దొంగతనం చేయాలనే ఉద్దేశంతోనే భారతీయ న్యాయ సంహితలోని హత్యాయత్నంతో కూడిన దోపిడీకి సంబంధించి సెక్షన్ 331 వెల్లడిపై దాడి తర్వాత సోషల్ మీడియాలో వచ్చిన వార్తల కింద కేసులు నమోదు చేసి తెలుసుకున్నాడని బాంద్రా పట్ల గార్డెన్లోకి ప్రవేశించడంపై లోతుగా విచారణ చేపట్టిన వరకు నిద్రపోయాడని